హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మీ ముందుకు నేను చెప్పడానికి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మే నెలలో పెన్షన్ల గురించి అయితే ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటనేది నేను చెప్తాను. ఎందుకంటే మే నెలలో పెన్షన్ ఇచ్చే టైమింగు డేట్ కూడా అంటే మే నెల 1వ తేదీ కాకుండా వేరే డేట్లో ఇవ్వబోతుంది. అదేంటనేది మీకు ముందుగా నేను చెప్పబోతున్నాను. అలాగే మనకి ఇచ్చే టైమింగ్లో కూడా మార్పింగ్ కూడా చేస్తున్న విషయం మనకి అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు బయోమెట్రిక్ విధానంలో కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చింది. అలాగే కొత్త పెన్షన్ విషయాలు కూడా మీకు నేను అప్డేట్స్ ఇస్తాను. ఈ పూర్తి విధానాన్ని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, కాబట్టి ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వివరాల ప్రకారం ఏంటంటే, యథాప్రకారం ప్రతి నెల 1వ తారీఖున అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతున్న సంగతి మనకు అందరికైతే తెలిసిందే కదా ఫ్రెండ్స్. కాకపోతే ఈ మే నెలలో పెన్షన్ అనే విషయానికి వస్తే, మే నెల 1వ తారీఖున సెలవు దినం కావడం వల్ల, అంటే మేడే అంటే వర్కర్ల దినంగా ప్రకటించడం వల్ల మే 1వ తారీఖున హాలిడే సందర్భంగా మే 1వ తారీఖున పెన్షన్ని ఇవ్వకుండా రెండో తేదీ 3వ తేదీన అయితే ఇవ్వబోతున్నట్టయితే మనకైతే చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఈ అప్డేటు మే 1వ తేదీన పెన్షన్ 31వ తేదీన సెల్ఫ్ అధికారులు అమౌంట్ అకౌంట్లో జమ చేసి అధికారులు 31వ తేదీన డబ్బులు తీసి పెట్టుకోవడం, 1వ తేదీ సెలవు దినంగా 2వ తేదీ పెన్షన్ ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నారు. అలాగే ప్రతిసారి 6 గంటలకు ఇస్తున్న పెన్షన్ని 6 గంటలకు ఉదయాన్నే కాకుండా 7 గంటల నుంచి ఇవ్వండి అనేసి, అంటే సచివాలయం ఉదయాన్నే ఇబ్బంది పడకుండా, అలాగే సాంకేతిక ఇబ్బందులు కూడా లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో 7 గంటల నుంచి పెన్షన్ ఇవ్వమనేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. కాబట్టి 7 గంటల నుంచి పెన్షన్ అయితే పంచబోతారనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమందికి బయోమెట్రిక్ విధానంలో చాలా ఇబ్బందులు తలెత్తడం వల్ల కొత్త విధానాన్ని బయోమెట్రిక్ చెప్పాను కదండి. కొత్త విధానం బయోమెట్రిక్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంతకుముందు L0 అనే బయోమెట్రిక్ అనేది ఉండేది, సరిగా తీసుకోకుండా అనమాట. ఇప్పుడు L10 వచ్చి అది అంటే కొంచెం ఏళ్ళు అరిగినా కానీ 2 టైమ్స్గా తీసుకొని 2 ఏళ్ళు పెట్టి తర్వాత L1తో ఉపయోగించి మనకి ఎవరైతే దివ్యాంగులు కాకుండా వృద్ధాప్యం ఏళ్ళు అరిగిన ఉంటారో వాళ్ళకైతే ఉపయోగపడే విధంగా L1నే డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడికి ఇదైతే మీకు క్లియర్గా అనమాట. తర్వాత ఇంకొక కొంతమంది విద్యార్థులకైతే అకౌంట్లోకి ఇవ్వబోతున్న అమౌంట్ ఎవరైతే దివ్యాంగులు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చి మరి పెన్షన్ తీసుకోవాల్సిన ఇబ్బందులు కూడా మన ప్రభుత్వం తప్పించిందనమాట. కాబట్టి ఇది కూడా మనం శుభవార్త కూడా అని భావించవచ్చు. తర్వాత కొత్త పెన్షన్కి అయితే విషయానికి వస్తే 50 ఏళ్ల పెన్షన్కి ఎప్పుడు ఇస్తారన్న విషయానికైతే మన సెల్ఫ్ అధికారి మంత్రి మండేపల్లి శ్రీనివాసరావు గారు, మేము దాన్ని త్వరలోనే అందిస్తాము, మే నెలలోనే ప్రారంభించడానికి సలహాలు చేస్తున్నాం అనేసి ఆయన చెప్పారు. కాబట్టి అదే విధంగా కూడా ఇప్పుడు మనకి ఈ నెలలో సదరన్ సర్టిఫికేట్ దివ్యాంగ సోదరులకు ఎదురు చూస్తున్న దివ్యాంగ సోదరులకు సదరన్ సర్టిఫికేట్ ఓపెన్ చేయడం, సదరన్ స్లాట్లు బుక్ చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ సదరన్ స్లాట్ ఓపెన్ చేసిన సందర్భంగా మనకేమనిపిస్తుందంటే, మే నెలలో అయితే కొత్త పెన్షన్లు వదిలేదానికి అయితే ఉన్నది. ఈ కొత్త పెన్షన్ విధానంలో కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఎప్పుడు వదులుతారనే విషయాన్ని. అయితే మన ప్రభుత్వం ఇంకా డేట్ ఫిక్స్ అనేది మాత్రం ఇంకా చేయలేదు. కానీ మన ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారంగా 50 ఏళ్ళకి అలాగే పెన్షన్ ఇస్తామనేసి చెప్పడం జరిగింది. అది ఎవరంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళకైతే 50 ఏళ్ళకు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నాం అనేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ తీరుగా ముందుగా అయితే ఇవ్వబోతున్నమాట. అలాగే మిగతా కేటగిరీకి సంబంధించినట్టు యథాప్రకంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్, వృద్ధాప్యం పెన్షన్లకి అయితే ఇస్తారనమాట. కాబట్టి వీళ్ళు 50 ఏళ్ళ పెన్షన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా వాళ్ళకి ఏం పెద్దగా అవసరమే ఉండదు. ఎందుకంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది హిస్టరీ అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు మార్చుకున్నట్లయితే, ఆ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నట్లు సంవత్సరం లోపల 2 ఇయర్స్ లోపలైతే చూస్తారు. అది 1 ఇయర్ లోపలైతే మార్చుకుంటే మాత్రం దాన్ని మాత్రం తీసుకోకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ కోసం మార్చుకున్నారు అనే విధానాన్ని వాళ్ళు చూస్తారు. కాబట్టి హిస్టరీ అనేది ఖచ్చితంగా ఆధార్ హిస్టరీ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు చేసుకోండి. ఖచ్చితంగా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అలా దివ్యాంగ సోదరులకి సదరన్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత డాక్టర్ నుంచి మనకున్నటువంటి సర్టిఫికేట్ అలా ఉంటుంది. కాబట్టి అలాగే సదరన్ స్లాట్ మీరు బుక్ చేసుకున్నప్పుడు సదరన్ స్లాట్ పర్సంటేజ్
40%, మినిమం 40%, 35% పైన ఉండాలి. 40% ఖచ్చితంగా ఉంటే మీకు ఖచ్చితంగా పెన్షన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ నెలలో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చినది చూసుకొని తర్వాత వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్సెంట్ తక్కువ వచ్చిందనుకోండి, మళ్ళీ ఈసారి సదరం వదిలినప్పుడు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని తర్వాత మీరు పర్సంటేజ్లో మళ్ళీ తర్వాత వస్తే మీకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ కూడా మ్యాక్సిమం పూర్తి అయిపోయిననేసి ప్రభుత్వం కూడా చెప్తుంది. అనర్హులు చాలామంది ఉన్నారనేసి వాళ్ళందరూ కూడా తొలగించేదానికి కూడా ప్రభుత్వం సలహాలు చేస్తుంది. అయితే కొంతమందికి అనర్హులు అనేది ఈ నెలలో కూడా పెన్షన్లను తీసే విధానం కూడా ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. అంటే ఎవరైతే చాలామంది మంచాన పడి ఉన్నట్టు అనర్హులైనేసి చాలామంది తేలాను కాబట్టి లాస్ట్ మంత్లో కూడా తొలగించారు. ఈ మంత్లో కూడా వెరిఫికేషన్లు తేలితే వాళ్ళని కూడా తొలగించే విధానం కూడా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అర్హులైన వాళ్ళు చాలామంది పెన్షన్ కోల్పోతున్నారు కాబట్టి అనర్హుల్ని తీసేసి అర్హులకి ఇచ్చేలా ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. కాబట్టి ఇలా పెన్షన్లో ప్రతి నెల ప్రతి విధంగా ఒక్కొక్క విధానాన్ని తీసుకొస్తూ అంటే పెన్షన్దారులకు మరింత మేలు జరిగేలాగా మన ప్రభుత్వం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. కొత్త పెన్షన్ని మనకి మే నెలలో అయితే ఇవ్వబోతున్నట్టు మన ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ కొత్త పెన్షన్ విధానాన్ని వదిలితే ఆ డేట్ ఫిక్స్ చేస్తే మీకు మళ్ళీ నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. పెన్షన్ల విషయాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. అన్నీ మన వీడియోలన్నీ ఉన్నాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.